నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఉగ్రవాదులు మళ్లీ తోక జాడించే సాహసం చెయ్యరు అన్న భావన కేవలం అపోహేనని తేలిపోయింది. నిర్లక్ష్యం శత్రువు కంటే ప్రమాదకరమైందని మరోసారి రుజువైపోయింది. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కూడా భద్రత లేదని స్పష్టమైపోయింది. ఇప్పుడు ఏం చేసినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తారనేది ఇప్పుడు కీలకం. ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలి. పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి వెనుక పక్క ప్లాన్ ఉంది. ఆర్మీ డ్రెస్సుల్లో రావడం, ఐడి కార్డులు చూడడం, కాల్పులు జరిపి క్షణాల్లో మాయమైపోవడం అంతా స్కెచ్ ప్రకారమే జరిగింది. పాకిస్తాన్ ప్రోద్బలంతో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారని చెప్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఘటన జరిగాక ఆర్మీ కాస్త ఆలస్యంగా అక్కడికి చేరుకుందన్న సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్ గత 5 ఏళ్లుగా ప్రశాంతంగా ఉంది. అడపాదడపా చెదురుమదురు ఘటనలు జరిగాయే గాని పెద్ద ఉగ్రదాడులు జరగలేదు. ఉగ్రవాదుల కదలికలు కూడా భారీ స్థాయిలో లేవు. ఎక్కడైనా ఒకరిద్దరు సంచరిస్తున్నట్టు ఉప్పందినా భద్రతా దళాలు వెంటనే ఎన్కౌంటర్ చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు తర్వాత పరిస్థితి వేరని చెప్పుకోవాలి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో చాలా ఉగ్రవాద సంస్థలు బిచాణా ఎత్తేశాయి. కొన్నైతే అసలుకే రద్దయిపోయాయి. మెజారిటీ ఉగ్రవాదులు పీఓకేలోకి పారిపోయారు. ఇక్కడున్న కొంతమందిని భద్రతా దళాలు ఏరేశాయి. మొత్తంగా కశ్మీర్ దాదాపుగా టెర్రరిస్ట్ ఫ్రీ స్టేట్ అయిపోయిందనే దశకొచ్చింది. స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగడం ఆ భావనను మరింత బలపరిచింది. పోలింగ్ శాతం పెరగడం, ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల నుంచి ఆసక్తి పెరగడం భద్రతా దళాలకు కూడా నమ్మకం పెంచింది. కొండకొచో ఉగ్రవాదులు కూడా ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఇక ప్రజాస్వామ్యం మినహా దిక్కులేదని ఫిక్స్ అయ్యారనే వాదన వినిపించింది. కానీ ఆ వాదన తప్పని ఇప్పుడు తేలిపోయింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదులు రగిలిపోయిన మాట నిజం. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా పారిపోయిన మాట వాస్తవం. కానీ వారు పూర్తిగా క్రియారహితం కాలేదు. పాత ఉగ్రవాద సంస్థల పేర్లు మార్చేసి కొత్తగా పెట్టారు. కొన్ని ఉగ్రవాద సంస్థలకు అనుబంధ సంస్థలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన సంస్థల్లో ఒకటే ది రెసిస్టెంట్ ఫ్రంట్. లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా పురుడు పోసుకున్న టీఆర్ఎఫ్ అడపాదడపా దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇవి అంత పెద్దవి కాదనే ఉద్దేశంతో ఈ సంస్థపై భద్రతా దళాలు ఫోకస్ పెట్టలేదనే అభిప్రాయాలున్నాయి. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంపముంచింది. 5-6 ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో పర్యాటకుల్ని చుట్టుముట్టి నింపాదిగా ఐడి కార్డుల్ని తనిఖీ చేసి ముస్లిమేతరుల్ని నిలబెట్టి మరీ దగ్గర్నుంచి కాల్చి చంపేశారు. మహిళలు, చిన్నారుల్ని వదిలేయడం కాస్తలో కాస్త ఊరటగా చెప్పుకోవాలి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధి వరకు వాహనాలకు అనుమతి లేదు. అందుకే ఉగ్రవాదులు పక్కనే ఉన్న అడవుల నుంచి నడుచుకుంటూ వచ్చి తమ పని పూర్తి చేసుకుని మళ్లీ అడవుల్లోకి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టినా ఇంతవరకు వారి జాడ దొరకలేదు. భద్రతా దళాలు వచ్చేసరికి ఆలస్యమైందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎందుకు ఆలస్యమైందో కారణాలు వెతకాలి. ప్రతిస్పందన సమయాన్ని తగ్గించడానికి మార్గాలు అన్వేషించాలి. ఈ పని వీలైనంత త్వరగా చేయాలి. एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। కశ్మీర్కు పర్యాటకమే కీలకమని అందరికీ తెలుసు. కేంద్రం కూడా పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారానే కశ్మీర్ జీడీపీ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే ఉగ్రవాదులకు కంటగింపుగా మారింది. దీంతో చాన్నాళ్ల తర్వాత పర్యాటకుల్ని నేరుగా టార్గెట్ చేశారు. వీలైనంత ఎక్కువ నష్టానికి ప్లాన్ చేశారు. కొందరు పహల్గాం దాడికి, ముంబై దాడికి పోలికలు వెతుకుతున్నారు. 2 దాడుల్లోనూ ఉగ్రవాదులు బయట నుంచే వచ్చి దాడులు చేశారు. కశ్మీర్లో పర్యాటకానికి ఆదరణ పెరుగుతున్న సమయంలో భద్రతా వైఫల్యం సరికాదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందనే నిరంతర అప్రమత్తత చాలా అవసరం. అన్ని పర్యాటక ప్రదేశాల్లో కాకపోయినా తొలి దశలో ప్రముఖ టూరిస్ట్ స్పాట్లలో అయినా ఖచ్చితంగా భద్రత పెంచాలి. 2వ దశలో పర్యాటకుల వెంటే భద్రతా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవచ్చు. ఏం చేసైనా సరే కశ్మీర్కు వచ్చిన వారిని తిరిగి భద్రంగా పంపే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఆర్టికల్ 370 రద్దు చేసిన ఫలితం కనిపిస్తుంది. లేకపోతే అది రద్దయినా ఉపయోగం ఏముందని స్థానికులు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం చాలా ముఖ్యం. స్థానికులకు ఇప్పుడిప్పుడే పెరిగిన నమ్మకాన్ని ఉగ్రదాడి వమ్ము చేసే అవకాశం ఉంది. అలా జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఇంటెలిజెన్స్ బలోపేతం చేసుకుని ఉగ్రవాదుల ఆట కట్టించాలి. ఒక్కసారి కశ్మీర్లో ఉగ్రవాదుల్ని లేకుండా చేశాక సరిహద్దులో బీఎస్ఎఫ్ కంటికి రెప్పలా కాపలా కాస్తుండగా అసలు ఉగ్రవాదులు ఎక్కడి నుంచి ఎలా వస్తారనేది పెద్ద ప్రశ్న. కొంపదీసి ఇంకా కశ్మీర్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయా అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి. పీఓకే నుంచి ఆయుధాలందే మార్గాలు తెరిచే ఉన్నాయనే సమాచారం కలవరపెడుతోంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే కేవలం వ్యక్తుల్ని మట్టుబెడితే సరిపోదు.
ఉగ్రవాదానికి ఊతమిచ్చే దారులన్నీ మూసేయాలి. అలా చేయడంలో వైఫల్యమే 5 ఏళ్ల తర్వాత ఉగ్రవాదులు మళ్లీ ఈ స్థాయిలో తెగబడ్డానికి కారణమని చర్చ జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం యాపిల్ సీజన్లో కూలీల్ని చంపేశారు. అప్పుడు ఆ విషయం సీరియస్గా తీసుకోలేదు. అలాగే ఒక ఊళ్ళో బీజేపీ కార్యకర్తల్ని చంపేశారు. కనీసం అప్పుడూ అప్రమత్తం కాలేదు. ఆ 2 ఘటనల్ని సీరియస్గా తీసుకుని తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదం అంత త్వరగా జీరో కాదు. అది ఓ భావజాలం ఆధారంగా నడుస్తుంది. పాత వ్యక్తులు పోతుంటారు, కొత్త వ్యక్తులు వస్తుంటారు. కానీ వారి భావాలు మాత్రం అలాగే ఉంటాయి. ఇక ఎప్పటికప్పుడు చనిపోయాయనుకున్న ఉగ్ర సంస్థల్ని బతికించే పాకిస్తాన్ ఉండనే ఉంది. వారికి పీఓకేలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇస్తుంది. రాటుదేలారనుకున్న తర్వాత కొందరిని సెలెక్ట్ చేసి స్పెషల్ ఆపరేషన్ కోసం కశ్మీర్లో వదిలిపెడుతోంది. ఈ మధ్యనే పాకిస్తాన్ సైనికాధిపతి మునీర్ జనరల్ ఆయన తీవ్రమైన ఇది చేశారు కదా, మేమే కాశ్మీర్ను వదులుకునే ప్రసక్తి లేదు ఇవన్నీ కూడా. కాబట్టి పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రత్యక్ష ప్రేరణతోనే ఇది జరిగింది అనేది చాలా స్పష్టమవుతుంది. నిజానికి ఉగ్రవాద సంస్థలన్నిటికీ వెనక పాకిస్తాన్ సైన్యమే ఉంటుంది. గతంలో కూడా ముషర్రఫ్ ఏ విధంగా చేశాడో అప్పుడు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ తర్వాత అవన్నీ కూడా బయట పెట్టాడు. వీరి చొరబాట్లకు మార్గం సుగమం చేయడానికే అప్పుడప్పుడు నియంత్రణ రేఖ దగ్గర కాల్పులు జరిపి హడావిడి చేస్తుంటుంది. అలా కాల్పులు జరిపిన ప్రతిసారి భద్రతా దళాలు ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టలేకపోతున్నాయనే వాదన కూడా ఉంది. అలా వారి కళ్లు గప్పి వచ్చిన వారే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతున్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఉగ్రవాద సానుభూతి పరులు ఎవరనే వివరాలు కూడా భద్రతా దళాల దగ్గర ఉన్నట్టు లేవు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినంత మాత్రాన కశ్మీరీలంతా ఉగ్రవాదులకు దూరం జరిగారనుకోవడానికి లేదు. లోకల్ సపోర్ట్ లేకుండా పీఓకే నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఇంత పక్కాగా వ్యూహం ప్రకారం పర్యాటకుల్ని టార్గెట్ చేయడం కుదిరే పని కాదనే విశ్లేషణలున్నాయి. ఈ దుర్ఘటనను అన్ని కోణాల్లోనూ సమగ్రంగా విశ్లేషించాలి. ఎందుకంటే ఇప్పుడు పర్యాటకులపై దాడి చేసిన వారు రేపు మరింత పెద్ద స్థాయిలో దాడులు చేయరనే గ్యారంటీ లేదు. ఒక దాడి సక్సెస్ అయితే మరిన్ని దాడులకు ప్రణాళికలు రూపొందుతాయి. అసలు ఇలాంటి దాడులే జరగకుండా ఆపాలి. కుదరకపోతే కనీసం దాడి చేయడం తేలిక కాదనే పరిస్థితులనైనా కల్పించాలి. అంతేగాని ఆడుతూ పాడుతూ ఇలా వచ్చి దాడి చేసి అలా వెళ్లిపోవచ్చనే భావన ఉగ్రవాదులకు కలిగిందంటే మాత్రం కశ్మీర్లో రక్త చరిత్ర మళ్లీ రిపీట్ కావచ్చు. పహల్గాం దాడికి పాకిస్తానే కారణమని దాయాదిని వేలెత్తి చూపించే ముందు మన ఇంటెలిజెన్స్ ఏమైందనే ప్రశ్నకు ఖచ్చితంగా మనం జవాబు చెప్పాల్సి ఉంటుంది. కశ్మీర్లో దశాబ్దాల ఉగ్ర చరిత్ర సంగతి పక్కన పెడితే అది భూమి మీద స్వర్గం. ఈ రెండో కోణం ప్రపంచానికి కనిపించకుండా దాని రక్త చరిత్ర కప్పెట్టేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రపంచానికి కొత్తగా పరిచయమైన కశ్మీర్లో పర్యాటక ప్రదేశాలు వెలుగు చూశాయి. వాటన్నిటిలోకి తలమానికమైనది మినీ స్విట్జర్లాండ్గా పేరున్న బైసరన్ లోయ. ఓవైపు పర్వతాలు, మరోవైపు అడవులు, ఇంకోవైపు సరస్సుతో బైసరన్ లోయ సహజ ప్రకృతి సోయగాలతో పర్యాటకులను పరవశింపజేస్తుంది. ఈ ప్రకృతి అందాలను ఆనుకుని ఉండే మైదానంలో టూరిస్టులు స్వేచ్ఛగా విహరిస్తుంటారు. మినీ స్విట్జర్లాండ్ అందాలు చూడాలనే సంకల్పంతో ఏటా ఇక్కడకు భారీగా టూరిస్టులు తరలివస్తారు. ప్రతి ఏడాది పర్యాటకులు రావడం, వారికి స్థానికులు సాదర స్వాగతం పలకడం, వారిక్కడి ప్రకృతి అందాలు చూసి వెళ్లిపోవడం ఇదంతా రొటీన్ ప్రాసెస్. కానీ ఈసారి మాత్రం అనుకోని దుర్ఘటన జరిగింది. మినీ స్విట్జర్లాండ్ లాంటి ప్రకృతి సంపదను దృష్టిలో పెట్టుకుని అక్కడి పర్యావరణాన్ని కాపాడడానికి దానికి 5 కిలోమీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలపై నిషేధం ఉంది. అయితే కాలినడకన లేదంటే పోనీలుగా పిలిచే చిన్న గుర్రాల ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోవాలి. కొందరు సాహసికులు బైసరన్ లోయ నుంచి పర్వతాలపైకి ట్రెక్కింగ్ కూడా చేస్తారు. అలా వీరంతా ఆదమర్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో హఠాత్తుగా సాయుధులొచ్చారు. మొదట ఉలిక్కిపడ్డా తర్వాత ఆర్మీ డ్రెస్సులో ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఐడి కార్డులు అడిగినా కూడా అనుమానం రాలేదు. ఆర్మీ అనుకుని చూపించారు. కానీ ఆ తర్వాతే ఊహించని విధంగా దగ్గర నుంచి తలలకు గురిపెట్టి మరీ కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది అయితే షాక్లోకి వెళ్లిపోయారు. కాల్పుల శబ్దం విని అక్కడకు చేరుకున్న నిజమైన సైన్యాన్ని చూసి కూడా బాధితులు భయపడిపోయారు. వారికి ధైర్యం చెప్పడానికి ఆర్మీ చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు తీవ్రంగా గాయపడ్డ వారిని, చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి మొదట స్థానికులు గుర్రాల్ని వాడారు. తర్వాత ఆర్మీ వచ్చాక హెలికాప్టర్లలో తరలింపు ప్రక్రియ జరిగింది. బైసరన్ లోయలో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు ఉగ్రవాదులకు కలిసొచ్చాయి. 5 కిలోమీటర్ల పరిధిలో వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో వాళ్లు చాలా తేలికగా అడవుల్లోకి ఎస్కేప్ అయ్యారు. భద్రతా దళాలు రావడానికి కూడా సమయం పట్టింది. గాయపడ్డ వారికి వైద్య సహాయం కూడా ఆలస్యంగా అందడం ప్రాణనష్టం పెరగడానికి కారణమైంది. లోయను ఆనుకుని ఉన్న దట్టమైన అడవుల్ని ఉగ్రవాదులు కవర్గా ఉపయోగించుకున్నారు. అడవుల్లోకి అదృశ్యమయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినా అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారనేది ఇంతవరకు తేలలేదు. అది తెలుసుకోవడం చాలా ప్రధానం.
అప్పుడే కశ్మీర్ను ఉగ్రవాదుల నుంచి కాపాడగలం. ఆ రూట్ కనుక్కోలేకపోతే మాత్రం ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి అమర్నాథ్ యాత్రా మార్గం ఉగ్రవాదుల రెగ్యులర్ టార్గెట్గా ఉంది. ఇప్పుడు మినీ స్విట్జర్లాండ్ కూడా అలాంటి రెగ్యులర్ టార్గెట్ లిస్టులో చేరడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోలీస్ మ్యాన్ లేడు, ఒక ఆర్మీ జీప్ లేదు, ఒక డ్రోన్ మెషిన్ లేదు. వాళ్ళని అలా వదిలేశారు. 2 గంటల పాటు వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటే పోలీసు రావటానికి వాళ్ళకి తెలియలేదు, రాలేదు. తప్పకుండా భద్రత ఫెయిలియరు. అక్కడ టూరిస్టులు రమ్మన్నప్పుడు ఆ టూరిస్టుల గురించి చెప్పుకుంటున్నప్పుడు భద్రత గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి తప్పకుండా ఎవరైతే దీనికి ఫెయిలియరో ఆ వ్యక్తులందరి మీద యాక్షన్ తీసుకోవాలి. కశ్మీర్లో పర్యాటకుల భద్రత గాల్లో దీపం కాదనే గట్టి సందేశం ఇవ్వడం అత్యవసరం. అలా కాదంటే మాత్రం ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. సర్కారు మీద నమ్మకంతో దేశం నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకుల ధైర్యం చెదిరిపోకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు టూరిస్టుల ప్రాణాలకు మాది పూచి అనే మాట చెప్పగలగాలి. అందుకు తగ్గట్టుగా గట్టి కార్యాచరణ ఉండాలి. అప్పుడే ఉగ్రవాదులు వెనకడుగు వేస్తారు. పర్యాటకులు కూడా ధైర్యంగా ఇంకోసారి కశ్మీర్ రాగలుగుతారు. भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता. ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा. मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं. ప్రకృతి కశ్మీర్ను స్వర్గం చేస్తుంటే ఉగ్రవాదులు మాత్రం నరకంగా మార్చడానికి అలుపులేని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అందమైన జ్ఞాపకాలపై నెత్తుటి ధారలు పారించడం రాక్షసత్వానికి పరాకాష్ట. కశ్మీర్లో భద్రతా ఏర్పాట్ల విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక వ్యూహం, అక్కడి భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా భద్రతా వ్యూహాలు ఉండాలి. అంతేగాని రొటీన్ ప్రాసెస్ అయితే మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు. ప్రముఖ పర్యాటక ప్రదేశాల లొకేషన్, భౌగోళిక స్థితిని అంచనా వేసి ఎక్కడ ఎలా భద్రత కల్పించగలరో ఆలోచించాలి. అందుకోసం అవసరమైతే స్థానికుల సలహాలు తీసుకోవాలి. కేవలం భద్రతా సిబ్బందితో ఇక్కడ పని జరగదు. వారికి సహాయకారులుగా ఎక్కడికక్కడ స్థానికుల బృందాలను పెట్టుకోవాలి. ఊరూరికి ఇలాంటి బృందాలు, ఆ బృందాలకు కోఆర్డినేటర్లుగా స్థానిక పెద్ద మనుషులు, ఇలా కింది నుంచి పైదాకా ఓ ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. వీరితో భద్రతా దళాలు నిరంతరం సమన్వయం చేసుకోవాలి. ఇప్పటిదాకా ఆర్మీ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదని కాదు, కానీ పహల్గాం దుర్ఘటన తర్వాత ఖచ్చితంగా కొత్తగా ఆలోచించాలి. మరింత సమర్థవంతంగా వ్యూహరచన చేయాలి. ఉగ్రదాడి జరిగిన తర్వాత విచారించే కంటే అసలు అలాంటి దాడుల్ని ఎలా నివారించవచ్చో ఆలోచించాలి. ఆ దిశగా ఎక్కడి నుంచి సలహా వచ్చినా తీసుకోవాలి. అవసరమైతే దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న సమర్థ విధానాల్ని అమలు చేయొచ్చు. ఇందుకోసం లోకల్ పోలీస్ సరిపోదని తేలిపోయింది. ఆర్మీ, కేంద్ర బలగాలు కూడా అన్ని చోట్ల డ్యూటీ చేయలేవు. ఇందుకోసం ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలా, లేకపోతే స్థానికుల్లో కొందరికి శిక్షణ ఇచ్చి మావోయిస్టులపై పోరుల కోబ్రా బలగాల్లో ఉపయోగించడం అనేది ఆలోచించాలి. ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలి. లేదంటే మరో పహల్గాం దాడి జరగకుండా ఆపలేవు. ఈ విషయంలో వినూత్నమైన పరిష్కారాల కోసం అన్వేషించాలి. ఉగ్రవాదులు వచ్చే మార్గాలు, తప్పించుకునే దారుల విషయంలో పాత రికార్డుల్నే పట్టుకుని కూర్చుంటే కుదరదు. గత 5 ఏళ్లలో జరిగిన అతి చిన్న ఘటనల్ని కూడా సమగ్రంగా విశ్లేషించి కొత్త రికార్డులు తయారు చేసుకోవాలి. అప్పుడే ఉగ్రవాదుల్ని సమర్థంగా ట్రాక్ చేయగలమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు పెరిగిన రిజిస్ట్రేషన్లను కూడా పహల్గాం దాడికి కారణమని చెబుతున్నారు. అదే నిజమైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. త్వరలో జరిగే అమర్నాథ్ యాత్రలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వ్యూహాలు ఆలోచించాలి. పహల్గాం దాడికి నిర్దిష్టమైన లక్ష్యాలున్నాయి. ఇప్పటిదాకా కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకి దీనికి చాలా తేడా ఉంది. ఒక్క దెబ్బతో 2 పిట్టలు కాదు, వీలైనన్ని ఎక్కువ పిట్టల్ని కొట్టాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. కాశ్మీరీలకు, పర్యాటకులకు, భారత సర్కారుకు, భద్రతా దళానికే కాదు మొత్తం అంతర్జాతీయ సమాజానికే పెహల్గాం దాడితో సందేశం ఇచ్చారు టెర్రరిస్టులు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగం కాదు, అది పాకిస్తాన్లో కలవాల్సిందే. ఇదే ఉగ్రవాదుల అంతిమ లక్ష్యం. ఎప్పుడు కశ్మీర్లో ఉగ్రదాడి జరిగినా స్థానికుల్ని భయపెట్టడం, పర్యాటకుల్ని రాకుండా ఆపడం, భారత సర్కార్కు సవాల్ విసరడం లక్ష్యాలుగా ఉంటాయి. అలాగే అంతర్జాతీయ సమాజానికి కశ్మీర్ సురక్షితం కాదనే సంకేతం పంపడానికి ప్రముఖుల టూర్లున్నప్పుడు కూడా దాడులు చేస్తుంటారు. చరిత్రలో అలాంటి దాడులు కొన్ని జరిగాయి. బిల్ క్లింటన్ భారత పర్యటనలో ఉన్నప్పుడు ఛత్తీస్ సింగ్పురాలో 35 మంది సిక్కుల్ని చంపేశారు. ఐకే గుజ్రాల్ పర్యటనకు ముందు వందామాలో 23 మంది కశ్మీరీ పండిట్లను కాల్చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి కశ్మీర్లో పర్యటిస్తున్నప్పుడే హురియత్ నేత అబ్దుల్ గనీ లోన్ను హత్య చేశారు. మన్మోహన్ సింగ్ ఓ బస్సు సర్వీసును ప్రారంభించే ముందే శ్రీనగర్ పర్యాటక రిసెప్షన్ కేంద్రమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఇప్పుడు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ టూర్లో ఉన్నప్పుడే పహల్గాంలో ఘాతుకం జరిగింది.
అది ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగింది. దాడి సంగతి తెలియగానే మోదీ సౌదీ టూర్ కుదించుకుని స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. అత్యవసరంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ మీటింగ్ పిలిచారు. మరోవైపు సర్జికల్ స్ట్రైక్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ వస్తోంది. కానీ సర్జికల్ స్ట్రైక్తో సమస్య పరిష్కారం అవుతుందా అంటే కాదనే సమాధానాలు కూడా లేకపోలేదు. గతంలో ఉరి, పుల్వామా దాడుల తర్వాత కూడా భారత్ తీవ్రంగా స్పందించింది. అంతెందుకు, ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఉగ్రవాదుల ఏరివేతకు కఠినమైన ఆపరేషన్లు చేసింది. ఉగ్రవాదుల్ని సరిహద్దుల వరకు తరిమి కొట్టామని గంభీర ప్రకటనలొచ్చాయి. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి ఉగ్రభూతం మళ్లీ జడలు విప్పింది. ఎవ్వరూ ఊహించని విధంగా తాపీగా పర్యాటకుల్ని చంపేసి వెళ్లిపోయారు. నిజానికి ఉరి, పుల్వామా దాడుల సమయంలో కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం ప్రస్తావనకొచ్చినా పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత మొదట ఇంటెలిజెన్స్ వైఫల్యంపై చర్చ జరగాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మనకు సర్జికల్ స్ట్రైక్ చేసే సామర్థ్యం ఉందని ఇప్పటికే రుజువైంది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ పరంగానూ తిరుగులేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. శత్రువుకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. కానీ అంతకంటే ముందు మన వైపు తప్పు లేకుండా చూసుకోవాలి. స్వీయ లోపాల్ని చక్కదిద్దుకోకుండా శత్రువుపై యుద్ధం గెలిచిన ప్రయోజనం ఉండదనే మాట ఉందనే ఉంది. అందుకే ఇప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అదే స్థాయిలో దృష్టి పెట్టాలి. దాడి జరిగాక సర్జికల్ స్ట్రైక్ చేయడం కంటే దాడికి ముందే ఇంటెలిజెన్స్ స్ట్రైక్ జరగడం అవసరమని గుర్తించాలి. ఇప్పుడు సాంకేతికత చాలా పెరిగింది. పాత పద్ధతులకు కాలం చెల్లింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో మన ఏజెన్సీలకు లింక్ ఉంది. కామన్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సమాచారం పంచుకునే వ్యవస్థలున్నాయి. చివరకు ఉపగ్రహాల సాయంతో కూడా ఉగ్రవాదుల కదలికలపైన కన్నేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా మూడో కంటికి తెలియకుండా ఉగ్రవాదులు ఎలా రాగలుగుతున్నారు? ఉగ్రవాదులు వచ్చి దాడి చేసి వెళ్లిపోయేదాకా ఎందుకు మనకు తెలియడం లేదు? ఈ ప్రశ్నలపై చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి. వీటికి సమాధానాలు తెలియనంతకాలం ఎన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఉగ్రవాదుల సంఖ్య తగ్గుతుందేమో గానీ ఉగ్రదాడుల సంఖ్య అయితే తగ్గుతుందని చెప్పలేం. ఎందుకంటే రాక్షస అజెండా ఉన్న ఒక్క వ్యక్తి 1000 మంది ప్రాణాలకు ముప్పుగా మారగలడు. అలాంటప్పుడు ఎంతమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినా కొత్త ఉగ్రవాది తయారు కాడని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. అదే ఉగ్రవాదులు దాడి చేసి అన్ని మార్గాలను మూసేస్తే, కనీసం ఉగ్రవాదులు వచ్చే దారుల్ని నిరంతరం పర్యవేక్షిస్తే ఖచ్చితంగా ఒక్క ఉగ్రదాడి కూడా జరగకుండా ఆపగలం. అలా కొన్నాళ్ల పాటు వరుస ప్రయత్నాలు నిర్వీర్యమైతే ఉగ్రవాదుల నైతిక స్థైర్యం కూడా చెదిరిపోతుంది. చివరకు దాడి చేయాలనే సంకల్పానికి మోసం రావచ్చు. అందుకే ఈ కోణంలో ఆలోచిస్తే మంచి ఫలితాలుంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.